దమ్ముంటే చర్చకుద్దా, ఎక్కడికైనా వస్తాం పద. కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడం లేదని, పేదల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే హామీలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. అయితే కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకొచ్చే దమ్ము బీజేపీకి ఉందా అని కౌంటర్ అటాక్ కు దిగారు కాంగ్రెస్ నేతలు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పై జంగ్ సైరన్ మోగించారు. కాంగ్రెస్ ప్రజావంచన చేసిందంటూ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది తప్పితే తెలంగాణ అభివృద్ధి జరగలేదన్నారు. దీనిపై చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. ఈ రోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేస్తే ఈ ఇందిరా పార్క్ లో చర్చకు వస్తావా? మీ ప్రజాభవన్లో చర్చకు రావాలా? ఒక ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు వచ్చేందుకు తాను సిద్ధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారతదేశ ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ సిటీకి కానీ తెలంగాణ కానీ ఏమి ప్రత్యేకించి అందరికీ వచ్చి ఎన్ఆర్జీఎస్ఓ లేకపోతే ఇతరత్ర ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్స్ను బియ్యంకి ఇచ్చే అవి గురించి చెప్పకండి. తెలంగాణ విద్య, వైద్య, పారిశ్రామిక అంశాలకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, టూరిజం సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళికతోటి ఏమైనా తీసుకొచ్చిన శక్తి మీకుందా? చర్చ ఏడ చెప్తే అక్కడ రెడీ. మీ కాన్స్టిట్యూన్సీలు అంటే మీ కాన్స్టిట్యూన్సీలో, అంబర్పేట అంటే అంబర్పేట్, ఎక్కడంటే అక్కడ రెడీ అనే మాట చెప్తాను. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పేదలను కష్టాల పాలు చేసిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమం. హిల్ట్ తీసుకువచ్చారు. హిల్ట్ ఎందుకు తీసుకువచ్చారంటే కేవలం రియల్ ఎస్టేట్ కోసం తీసుకోవచ్చు. రైతులకు వ్యతిరేకం. ఎవరికి పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అంటే కేవలం వాళ్ళ కుటుంబానికి పనిచేస్తుంది. మీ కుర్చీ కూడా తొందరలో కట్టేటట్టుంది. మీ యొక్క ప్రభుత్వంలోనే మీ మంత్రులు చాలా మంది మీ కుర్చీలు 4 కోళ్లు పట్టుకొని గుంటా ఉన్నారు. ఒక రోజు అది నీగిపోయి నువ్వు కింద పడతావు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక భూదోపిడీ చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మిత్రులారా, అనేకమైనటువంటి కుంభకాలంలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక చెడ్డి గ్యాంగ్ మొదలు పెట్టుకున్నాడు. ఈ రోజు చెడ్డి గ్యాంగ్ లెక్క వాళ్ళ మనుషులు ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి దగ్గర వాళ్తా ఉన్నారు. ఈ రోజు హిట్ పాలసీ ఎంత ఉన్నటువంటి ఆ చెడ్డి గ్యాంగే ఉన్నది. ఆ చెడ్డి గ్యాంగ్ ఎంకరేజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కాదు రాబంత్ రెడ్డిగా మారినావు. ప్రజా సమస్యలపై ఇక మీదట నిత్యం పోరాడతామన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మరోవైపు బీజేపీ మహాధర్నాకు ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, గోడెం నగేష్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, అరవింద్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.